హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2026 కోసం ఏదైతే టార్గెట్ సిరీస్ స్టార్ట్ చేశామో దాంట్లో సక్సెస్ఫుల్లీ 36 డేస్ కంప్లీట్ అయిపోయినాయి. అయితే చాలామందికి అంటే ఈ మధ్య కామెంట్స్ బట్టి నేను చెప్తున్నా, యూట్యూబ్ అల్గారిథం ప్రకారం వీడియోస్ ఇప్పుడు రీచ్ అవుతున్నాయి. అంటే బిగినర్స్ కావచ్చు, వాళ్ళు రిపీటర్స్ కావచ్చు, ఈ టార్గెట్ సిరీస్ వాళ్ళకు ఫాలో చేయాలి అనిపించి వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళు చేయాల్సిన పని ఏంటి అంటే, మీరు ఇప్పుడు 37th డే అని 37th డే నుండి స్టార్ట్ చేయకండి, డే 1 నుండే స్టార్ట్ చేయండి. స్టిల్ మీరు చేయగలుగుతారు, కానీ ఎఫర్ట్స్ అనేవి చాలా ఎక్కువ పెట్టాలి. మరి రోజుకు అంటే పర్ డే 2 days టార్గెట్ని కంప్లీట్ చేయాలి అని నేను చాలా కామెంట్స్లలో రిప్లై ఇస్తున్నా. మరి ఇంతకుముందు ఒక్క రోజులో కంప్లీట్ చేయమనే టార్గెట్ ఇప్పుడు మేము 2 రోజులలో కంప్లీట్ చేయాలా, మాతో పాసిబుల్ అవుతుందా, అసలు అది పాసిబుల్ అయిన విషయమేనా అని మీకు చాలామంది క్వశ్చన్స్ రావచ్చు. మీకు సుమారుగా ఫస్ట్ 1 week ఆర్ 10 days వరకు అయితే సైన్స్ యాడ్ చేసింది లేదు. అని స్టార్టింగ్లో నేను షీట్స్ ప్రొవైడ్ చేసి దాన్ని ప్రాక్టీస్ చేయమని చెప్పిన, అది మీరు చెయ్యకండి. ఆ పార్ట్ అంతా మైనస్ చేసేస్తే మీకు చాలా తక్కువ పార్ట్ మిగులుతుంది. అండ్ అయినా ఈవెన్ ఆ పార్ట్ కన్సిడర్ చేసుకున్నది కూడా మీరు రోజుకు 2 రోజుల టార్గెట్ కంప్లీట్ చేయొచ్చు. కానీ దానికోసం చేయాల్సిన పని ఏంటంటే ఎఫర్ట్స్ ఎక్కువగా పెట్టాలి. అయితే దీంట్లో ఈ ఎఫర్ట్స్ పెట్టేటప్పుడు 2 types ఆఫ్ పర్సన్స్ ఉంటారు. కొంతమంది ఆస్పిరెంట్స్ ఏంటంటే రిపీటర్స్ ఉన్నారు, వాళ్ళకంత ఇబ్బంది అవ్వదు, వాళ్ళు ఈజీగా మ్యాచ్ చేయగలుగుతారు. అండ్ వితిన్ ఒక 20-25 daysలో అప్ టు డేట్ కూడా వస్తారు. కానీ బిగినర్స్ మొత్తానికి 0 నుండి స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు చేయాల్సిన పని రోజుకు ఎంత ఎక్స్ట్రా టైం ఇస్తారో ఇవ్వండి. ఒక్కసారి కంప్లీట్గా క్లాసెస్ వినండి. అండ్ ఎవరైతే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉన్నారో, ఒక మ్యాథ్స్ ప్లేలిస్ట్ దొరికింది. అంటే నేను చూడలేదు, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వాళ్ళు సజెస్ట్ చేశారు. ఒక 3-4 years బ్యాక్ ప్లేలిస్ట్ అది, అయినా మొత్తం వీడియోస్ ఉన్నాయి. ఒకసారి విని చూడండి. ఎవరైతే బ్యాచెస్ పర్చేస్ చేయలేని వాళ్ళు ఉన్నారో ఏం పర్వాలేదు, ఓల్డ్ సిరీస్ అయినా కూడా క్లాసెస్ వినొచ్చు. ప్రాక్టీస్ ఎలాగో మనం అప్డేటెడ్ క్వశ్చన్స్ చేస్తున్నాం కాబట్టి అది అంత మ్యాటర్ కాదు. మ్యాథ్స్ కోసం ఏదైనా ఓకే. సో ఒకసారి ఆ ప్లేలిస్ట్ చూడండి, నచ్చితే ఫాలో అవ్వండి, లేదంటే మీరు ఫాలో అవుతున్న సోర్స్ కంటిన్యూ చేయండి. అండ్ ఎవరికైతే హిందీ అర్థమై ఇంగ్లీష్లో ఎగ్జామ్ అటెంప్ట్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే ఆల్రెడీ చాలా సోర్సెస్ నేను చెప్పేసిన. అండ్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో రిపీటెడ్లీ చెప్తున్నా, ఒక్కసారి మొత్తం క్లాసెస్ వినండి. అయితేనే మీ ప్రిపరేషన్లో నెక్స్ట్కి వచ్చే క్వశ్చన్స్ ఏవైతే ప్రాక్టీస్ చేస్తామో, టెస్ట్లు రాస్తామో అప్పుడు ఈజీగా మూవ్ అవ్వగలుగుతారు. లేకుంటే ఓన్లీ ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం కానీ ఎక్స్ప్లెనేషన్స్ వింటే నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్స్లో ఆ సిమిలర్ మోడల్ కాకుండా ఎక్స్ట్రా ఎక్కడి నుండి క్వశ్చన్స్ వచ్చినా మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అండ్ మీ సెలెక్షన్కి ఇబ్బంది అవుతుంది. అంటే పీవైక్యూ నుండి క్వశ్చన్స్ వస్తాయి, ఆ ప్యాటర్నే ఫాలో అవుతాడు. కానీ మొత్తం సిలబస్ ఒకసారి వింటే నెక్స్ట్ వచ్చే ఏ ఎగ్జామ్ అయినా మనం క్రాక్ చేయగలుగుతాము. ఈవెన్ దీంట్లో ప్యాటర్న్స్ చేంజ్ అయినా, వెయిటేజ్ మారినా కూడా మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి టార్గెట్ మొత్తాన్ని ఫాలో అవ్వండి. అండ్ అప్పుడప్పుడు ఈ టార్గెట్ సిరీస్ వీడియోస్ ఏవైతే అప్డేటెడ్ ఉన్నాయో అక్కడి వరకు వచ్చి ఒకసారి చూసి ఏదో ఒక రిప్లై ఇచ్చి వెళ్ళండి. అంటే ఫాలో అవుతున్నట్టు నాకు కూడా ఒక అప్డేట్ వస్తుంది. ఇంకేదైనా వేరే సజెషన్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈరోజు డే 37 టార్గెట్ విషయానికి వస్తే, కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా వినాలి. అది ఎలాగో అయితే కంటిన్యూ అవుతుందో అలాగే కంటిన్యూ చేయండి. అది కాకుండా మ్యాట్రిక్స్ యాప్ ఆల్రెడీ చెప్పిన అట్లీస్ట్ ఆగస్ట్ ఎండింగ్ వరకు మెయింటైన్ చేయండి అని, అందుకే రెగ్యులర్గా ఈ మ్యాట్రిక్స్ అనేది పేరు మెన్షన్ చేసి ఉంచుతున్నా. అయితే ఈరోజు కరెంట్ అఫైర్స్ ఏదైతే ప్రాక్టీస్ సిరీస్ ఉందో దాంట్లో నిన్న వీడియో అప్లోడ్ చేయలేదు, ఈరోజు అప్లోడ్ చేయలేదు. నేను కొంచెం వేరే వర్క్లో బిజీ ఉండడం వల్ల చేయలేకపోయినా. రేపు 100% వీడియో వస్తుంది. రేపే కాదు, రేపటి నుండి రెగ్యులర్గా వస్తాయి. అడ్వాన్స్లో వీడియోస్ రికార్డ్ చేసి అప్లోడ్ చేసి షెడ్యూల్ చేసి పెట్టాలనే ప్లాన్లో ఉన్నా. నెక్స్ట్ అదే చేసేస్తా. అంటే నాకు ఈవెన్ వర్క్ ఉన్నా కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వీడియోస్ దొరకాలి. అండ్ మనం అనుకున్నట్టు సెలక్షన్ పోస్ట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అప్పటి వరకు మొత్తం ప్రాక్టీస్ ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోవాలి. అంటే అది వాళ్ళ కోసం అని కాదు, మనకు కూడా ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోతే అంటే ఎగ్జామ్ వరకు మనకు ప్రీవియస్ ఏవైతే కంప్లీట్ అయిపోయిన మంత్స్ యొక్క కరెంట్ అఫైర్స్ ఉన్నాయో దాంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అండ్ అక్కడ నుండి వచ్చిన క్వశ్చన్స్ మనం ఏది కూడా అటెంప్ట్ చేయకుండా ఉండొద్దు. ఒకవేళ మనం చదివిన కంటెంట్లో కాకుండా ఎక్స్ట్రా క్వశ్చన్స్ వచ్చినా కూడా మనం రాసిన మాక్ టెస్ట్లలో అనాలిసిస్లో కవర్ అయిపోవాలి. అలాంటి ప్లానింగ్ ఉంది కాబట్టి మీకు ఇప్పటి నుండి అంత ఎక్కువగా ప్రాక్టీస్ చేపిస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్లో సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది. అండ్ అంతకుముందు ఆల్రెడీ కింద ఉన్న ఈ 6 టాపిక్స్ కంప్లీట్ అయిపోయినాయి.
వీటన్నింటిలో మీకు ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఇమ్మీడియట్గా కంప్లీట్ చేసుకోండి. ఈరోజు ఎలాంటి టెస్ట్ మెన్షన్ చేయలేదు, టెస్ట్లకు గ్యాప్ ఇవ్వకూడదు, కానీ కావాలని గ్యాప్ ఇస్తున్నా. అర్థం చేసుకోండి, మీకు టైం ఇచ్చినప్పుడు డెఫినెట్గా కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్లో సిట్టింగ్ అరేంజ్మెంట్. ఈరోజు సెకండ్ డే, 5 డేస్లో మొత్తం సిట్టింగ్ అరేంజ్మెంట్ కంప్లీట్ చేసుకోవాలని చెప్పిన. ఐ హోప్ మీరు ప్లాన్ చేసుకొని ఉంటారు రోజు ఎన్ని గంటలు వినాలి అనేది. నెక్స్ట్ జీకే విషయానికి వస్తే మిడివల్ హిస్టరీ మొత్తాల్లో ఏదైనా ఉంటే రివిజన్ చేసుకోండి. అండ్ గుప్తా చాళుక్యస్ ఏదైతే ఉందో అదైతే రివిజన్ డెఫినెట్గా చేయాల్సిన పని. అవన్నీ కాకుండా సింపుల్ క్వశ్చన్, సింపుల్ అంటే ఈ క్వశ్చను ఈరోజు ట్యూస్డే, మొన్న సండే రోజు ఒక XYZ మా ఇన్స్టిట్యూట్లో SIR కానిస్టేబుల్, ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు, నాకు గుర్తులేదు, పేపర్లో వచ్చిన క్వశ్చను ఏంది అంటే మనకు 12 మందిని ప్రైమ్ మినిస్టర్ నామినేట్ చేస్తారు కదా రాజ్యసభలో. అయితే ఆ నామినేట్ చేసి 12 మంది అండ్ ఆంగ్లో ఇండియన్స్ని నామినేట్ చేసేటప్పుడు PM సలహా తీసుకుంటారా తీసుకోరా అనేది క్వశ్చన్. మరి ఎస్ ఆర్ నో మీరు చెప్పండి. దాంతోపాటు నామినేట్ చేయడానికి ఏదైనా ఆర్టికల్ ఉంటే ఆ ఆర్టికల్ ఏందో కామెంట్ చేసి చెప్పండి. లాస్ట్ అండ్ ఫైనల్ సైన్స్ విషయానికి వస్తే వర్క్, ఎనర్జీ, పవర్ ఈరోజు రేపు 2 రోజులలో కంప్లీట్ అయిపోవాలి. ఈరోజు ఫస్ట్ డే, రేపటితో ఆ టాపిక్ కంప్లీట్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోండి. స్టిల్ ఏదైనా సజెషన్ ఉన్నా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కామెంట్ చేసి అడగండి, మీరు డెఫినెట్గా రిప్లై ఇస్తాను. మీరు ఆల్రెడీ చూసుకోండి, మీరు చేసిన కామెంట్స్కి రిప్లై డెఫినెట్గా ఇస్తాను నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.